బైబిల్ ఈ ప్రపంచంలో చాలా మందికి బుద్ధిని నేర్పింది బైబిల్. ఈ ప్రపంచంలో చాలా మందికి జ్ఞానోపదేశం చేసింది బైబిల్. ఈ బైబిల్ను పట్టుకున్నవాడు, ఈ బైబిల్ను అనుసరించిన వాడు ప్రపంచానికి ఏదో ఒక గొప్ప జ్ఞానాన్ని పరిచయం చేశాడు. థామస్ ఎల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో బైబిల్ పట్టుకుంటే, బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచానికి బల్బునిచ్చి వెలుగునిచ్చాను అనే స్లోగన్ ఆయన చెప్పాడు. ఈ ప్రపంచంలో అందరూ మెచ్చుకునేటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన మంచి వక్తగా కీర్తించబడ్డానికి కారణం ఈ బైబిల్లో ఉన్నటువంటి ద ఫస్ట్ సెంటెన్స్ ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అనేటువంటి మాట, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ అనేటువంటి పదం అమెరికాలో ఎప్పుడైతే పిలిచాడో అతను గొప్ప వక్తగా ఇండియా దేశంలో నుంచి పిలువబడ్డాడు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఈ మాటలు వింటున్నటువంటి పెద్దలారా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రపంచమునకు బుద్ధి నేర్పగలిగినటువంటి పుస్తకం బైబిల్. ప్రపంచ మానవుణ్ణి సెట్ చేసేటువంటి బుద్ధిని నేర్పేటువంటి పుస్తకం బైబిల్. ఈ బైబిల్లో ఎందుకు పరిచయం చేస్తున్నాను అనంటే, ప్రతి భాషలో ప్రామాణికమైనటువంటి ప్రపంచ భాషలలో ముద్రించబడుతున్నటువంటి అధిక పుస్తకం, ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం, ఎక్కువగా చదువుతున్న పుస్తకం, ఎక్కువగా దాన్ని బట్టి ఇన్స్పైర్ అవుతున్నటువంటి పుస్తకం బైబిల్. అందుకే ఆ బైబిల్ను నీకు పరిచయం చేస్తూ ఒక మాట చెప్పాలని చూస్తున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనములో, బుద్ధిమంతుడు జీవ మార్గమును తెలుసుకుంటాడు, పాతాళమునకు వెళ్ళడు. ఆ పాతాళం ఎక్కడుంది? నువ్వెక్కడ నిలబడితే అక్కడ కింది భాగములో ఉన్నది అని చెప్పి బైబిల్లో రాయబడినటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? బుద్ధి కలిగిన వాడు తాను నిలబడినటువంటి కాళ్ళ కింద ఉన్నటువంటి పాతాళానికి, అగ్నిగుండానికి తాను వెళ్తాడు అనేటువంటి విషయం చెప్తుంది. బుద్ధి కలిగిన వాడు యెహోవా జీవ మార్గమున నడుస్తాడు అని చెప్తూ ఉంది. అందుకే నీ ముందు నా ముందు ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నాం, నీకు బుద్ధి ఉందా అని. బుద్ధి కలిగిన వాడు ఎలా ఉంటాడు అనంటే, బైబిల్లో లూకాసు వార్త 16వ అధ్యాయములో మేబీ 31